ఇవాళ మనం ఒక కీలకమైన అంశాన్ని చర్చించబోతున్నాం. ఎందుకంటే ఇది భారతదేశంలో చాలా కాలంగా నలుగుతున్న అంశం, అన్ని రాష్ట్రాల్లోనూ దాదాపు నలుగుతున్న అంశం. ఎందుకంటే జనాభాలో సగం దాదాపుగా సగం ఉండే బలహీన వర్గాలు బీసీలు మాకు రాజకీయంగా వాటాలు కావాలి, ఎన్నికల్లో మాకు రిజర్వేషన్లు కావాలి, ఉన్న రిజర్వేషన్లు పెంచాల్సిందే అని చెప్పి అన్ని ప్రాంతాల్లో పోరాటాలు చూస్తున్న పరిస్థితులు ఇవి. కొన్ని రాష్ట్రాల్లో కోర్టు కేసులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి, ఉద్యమాలు నడుస్తున్నాయి. బీసీల కోసమే కొన్ని పార్టీలు పుట్టుకొచ్చాయి, బీసీల కోసమే కొన్ని ఉద్యమాలు నడిపారు. ఆ ఉద్యమాలు అడ్డం పెట్టుకుని కొంతమంది పెద్ద పెద్ద నాయకులు అయిపోయారు, కానీ బీసీల పరిస్థితులు ఎక్కడ ముందుకు కదలలేదు. బీసీలుగానే ఉన్నారు, వాళ్ళకు వచ్చింది రిజర్వేషన్లు. ఆ ఉద్యమాలు అడ్డం పెట్టుకుని మాత్రం చాలామంది చాలా పదవులకు వెళ్ళిపోయారు, పెద్ద పెద్ద నాయకులు అయిపోయారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే అది అలాగే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నో డౌట్ బీసీలకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి బీసీల నుంచి ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకి అది రాజ్యాధికారం అంటారా ఇంకోటి అంటారా పక్కన పెడితే ఎక్కువ శాతం రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది పార్టీలకు అతీతంగా అందరూ అంగీకరించే వాస్తవం. తెలుగుదేశం పార్టీ కనుక పుట్టి ఉండకపోతే ఇవాళ రాజకీయాల్లో ఇంతమంది బీసీలు ఉండేవాళ్ళు కాదేమో అని అనడంలో అతిశయోక్తే లేదు. బీసీలకు సంబంధించినంత వరకు బిఫోర్ టీడీపీ ఆఫ్టర్ టీడీపీ అనొచ్చు. ఇక ఆ తర్వాత అది అందుకున్నారు. దాదాపు అన్ని పార్టీల్లోనూ బీసీల ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. దానికి తదనుగుణంగా రాజకీయంగా చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. కానీ బట్ నాట్ ఎట్ ఆల్ అప్ టు మార్క్. దానికి తగ్గట్టుగా వారి నిష్పత్తికి తగ్గట్టుగా లేకపోతే జనాభాకి అవసరమైనంత తగినంత ప్రాతినిధ్యం లభించలేదు అన్నది ఒక నిష్ఠురమైన సత్యం. సో ఈ పరిస్థితుల్లో చాలా చోట్ల ఈ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, జనాభాకు అనుగుణంగా ఎన్నికల్లో ప్రత్యేకించి ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అనేది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక ఇది ఉంది, సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ఆర్డర్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్ 50% మించకూడదు అనే ఒక మినహాయింపు, ఒక కఠినమైన స్ట్రిక్ట్ రూల్ ఉంది. అయితే అందులో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంత పెంచుకునే వెసులుబాటు స్థానికంగా చేసుకోవచ్చు అనే ఒక వెసులుబాటు కూడా ఉంది. కారణం ఏదైనా ఎలా ఉన్నా మొన్నటి ఎన్నికల ముందు 2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ తర్వాత మిగతా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల సభలు నిర్వహించింది. ఒక్కొక్క సభకు ఒక్కొక్క నాయకుడు తీసుకొచ్చారు. ఒక సభకు రాహుల్ గాంధీ, ఒక సభకు ప్రియాంక గాంధీ, ఒక సభకి ఖర్గే మల్లికార్జున్ ఖర్గే, ఒక సభకి ఇంకొకరు అట్లా తీసుకొచ్చి దాదాపు 6 డిక్లరేషన్లు ఏమో చేశారు వాళ్ళు. సరే, వాటిల్లో కీలకమైనది చెప్పుకోదగిన డిక్లరేషన్స్లో ఇదొకటి, బీసీ డిక్లరేషన్. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు, చేసిన డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్. దానికి ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఆ సభకి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఎన్నికల్లో జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ కల్పిస్తామనేది ఆ రోజు ఇచ్చిన హామీ. అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత మొదటి సంవత్సరంలోనే కులగణనకి కులగణన చేపట్టింది. ఆ కులగణనలో కులాల వారీగా జనాభా, ప్రత్యేకించి బీసీ ఎంత శాతం ఉన్నారు జనాభా అనే ఒక నిర్ధారణ కూడా చేశారు. సరే, దాని మీద కొద్దిగా లిటిల్ డీవియేషన్స్ ఉన్నాయి వివిధ పార్టీల నుంచి, బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ డీవియేషన్స్ ఉన్నాయి. అది అలా కాదు చేసి ఉండాల్సింది, అంతే ఇస్తారా అని కొన్ని బీసీ సంఘాలు కూడా దాన్ని ప్రశ్నించాయి. ఇదేంటి మా జనాభా ఇంతైతే ఇంతే ఎలా ఇస్తారు, ముస్లిం మైనార్టీలను బీసీలతో కలిపి ఎలా సర్వే చేస్తారు, సంథింగ్ కొద్దిగా డీవియేషన్స్ ఉన్నా మొత్తం ఏదైతే ఆ కులగణన అని చెప్పి దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ, కులగణన చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్స్లో నిలిచింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 2026లో కులగణన స్టార్ట్ చేస్తామని రీసెంట్గా. సరే, ఓకే, కులగణన వరకు ఆ రకమైన రికార్డు ఒకటి కొట్టారు తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల
నిర్వహణ ఆలస్యం అవుతోంది అనేది గడిచిన ఏడాది కాలంగా తెలంగాణలో పెద్ద ఆందోళన. ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు ఆలస్యం. కాంగ్రెస్ పార్టీ భయపడి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడం లేదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, పరిషత్ ఎన్నికలు కానీ, వీటికి మున్సిపల్ ఎన్నికలు కానీ, మున్సిపల్ కాదు కానీ పరిషత్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ భయపడే వెళ్ళడం లేదు అనే ఒక విమర్శ పార్టీ మీద ఉంది. దాని మీద కొంతమంది కోర్టు కూడా వెళ్ళారు. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలి అని చెప్పి. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే కులగణనకు ఆధారంగా రిజర్వేషన్లు చేయడం కోసం మేము ట్రై చేస్తున్నాము, అందుకే ఆలస్యం అవుతుందని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. సో ఎనీవే, నిన్న క్యాబినెట్ సమావేశంలో, క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకున్నారు. అదేంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కేసు ఉంది కాబట్టి దీన్ని ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలనేది రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం. ఆ ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ గారికి పంపిస్తారు. గవర్నర్ గారు ఆమోద ముద్ర వేసిన తర్వాత అది బిల్ అవుతుంది. అక్కడ నుంచి అది ఎలక్షన్కి వెళ్ళిపోతారు దాని ద్వారా అనేది ఇప్పటి వరకు ఉన్న ఇది. అయితే దీనికి బీసీలకి 42% ఇవ్వాలనే నిర్ణయం సమంజసము, అవసరము, సబబైనదే అయినప్పటికీ దీనికి చట్టపరమైన, న్యాయపరమైన వివాదాలు ఉన్నాయి. ప్రభుత్వం వాటిని పరిష్కరించుకోకుండా ఆర్డినెన్స్ ఎలా ఇస్తుంది అనేది ఒకటి. మొత్తం మీద దీన్ని ప్రతిపక్షాలు దీంట్లో కూడా మరి అది రంధ్రాన్వేషణ అనుకోవాలా, లేక నిజమే అనుకోవాలా, లేకపోతే క్రెడిట్ కోసం పాకులాడడం అనుకోవాలా, వాటెవర్ ఏదైనా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అన్యమనస్కంగానో ఏమో ఒకవైపు స్వాగతిస్తున్నట్టు కనబడుతుంది, కానీ మళ్ళీ అందులో కూడా ఇంకేదో తాలింపు, లేకపోతే లేదు ప్రభుత్వం న్యాయపరంగా అన్నీ ఆలోచించకుండా తొందరపడి ముందుకెళ్ళింది, ఏదో చేశామని చెప్పడం, లేదా కంటితుడుపు చర్య, ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. అసలు ఏంటి ఇది కనుక 42% రిజర్వేషన్ బీసీలకు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్ళడం అని అంటే ఇది దేశంలోనే మరొకసారి తెలంగాణ ముందు వరుసలో నిలిచినట్టు అవుతుంది. ప్రస్తుతం తమిళనాడులో ఉన్నప్పటికీ అది వేరు ఇది వేరు. తమిళనాడులో 64% రిజర్వేషన్ ఉన్నా వాళ్ళు చేసిన తీరు వేరు, ఇది వేరు. బీసీల కోసం చేసిన ఈ రిజర్వేషన్ ఖచ్చితంగా దేశంలో ఒక హిస్టరీ అవుతుంది. ఈ ఆర్డినెన్స్ కనుక యాక్సెప్ట్ గవర్నర్ ఆమోదించి దాని ప్రకారం ఎన్నికలు కనుక జరిగినట్లయితే డెఫినెట్గా ఇది ఒక తెలంగాణ మంచి సాంప్రదాయానికి నాంది పలికినట్టు అవుతుంది. సో అయితే ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నిజంగానే ఇది కంటితుడు చర్య, లేక నిజంగానే రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారా పొలిటికల్గా? తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆర్డినెన్స్ చేసి అది అమలు చేయాలనుకుంటోంది. ఆర్డినెన్స్ అయిన తర్వాత గవర్నర్ గారికి పంపాలి, గవర్నర్ గారు ఆమోదించాలి, ఆమోదించిన తర్వాతనే అది బిల్లు అవుతుంది. ఇదంతా ప్రాసెస్. అయితే గవర్నర్ గారు ఆమోదిస్తారా లేదా అనేది అదొక సాంకేతికపరమైన అంశమే. గవర్నర్ గారు ఆమోదించకుండా ఉండరు సహజంగా ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ని. ఒకవేళ తిప్పి పంపినా మళ్ళీ రెండోసారి పంపితే ఆయన యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో అయితే దీని మీద ప్రభుత్వం వైపు నుంచి మేము చెప్పింది చేసాము, మేము ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో, బీసీలకు ఏదైతే హామీ ఇచ్చామో అది అమలు చేసాం అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది, కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. బట్ దీంట్లో బీజేపీ మేము స్వాగతిస్తున్నాం కానీ దీన్ని మళ్ళీ ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అనేది ఒక అలర్ట్ కూడా ఇస్తుంది స్వాగతిస్తూనే. బీఆర్ఎస్ మాత్రం ఇది కంటితుడుపు చర్య, రేవంత్ రెడ్డి అన్నీ తెలిసి కూడా గేమ్ ఆడుతున్నాడు, ఇది జరగదని తెలిసి కూడా గేమ్ ఆడుతున్నాడు అనేది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్. సో వీటిల్లో ఏది నిజం ఏది అబద్ధం అనే దాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇది అమలు జరగాలని కోరుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇది లాంగ్ అవైటింగ్ డిమాండ్ బీసీల వైపు నుంచి. ఇది అమలు జరగాలి, తెలంగాణ ఆదర్శం కావాలి, ఆ విషయంలో అందరూ డౌటే లేదు దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకి. అయితే ఎక్కడెక్కడ హడ్డిల్స్ ఉన్నాయి అనే దాని మీద మనం చర్చను చూద్దాం. చర్చలో మనతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శాసన మండలి సభ్యులు డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి డాక్టర్ కొనకాల మహేష్ గారు ఉన్నారు. అలాగే
బీజేపీ సీనియర్ నేత, బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచార్య గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఆచార్య గారు, మీ కారు ఎక్కడన్నా ఆపితే బెటర్ ఏమో ఆలోచించండి ఒకసారి. ఎక్కడన్నా కారు ఎక్కడన్నా ఆపితే బెటర్. మీ ఇంట్లో ఉన్నారులే, కానీ అంటే ఇప్పుడు ఆయన అడగట్లేదు నేను. ఎనీవే, ముందుగా మహేష్ గారు నమస్తే. నమస్కారం వెంకటకృష్ణ గారు. యా మహేష్ గారు, ఈ ఆర్డినెన్స్ తీసుకురావాలనే ఆలోచన 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తేవాలనే ఆలోచన నో డౌట్ ఇది ఒక అద్భుతమైన, స్వాగతించాల్సిన, అవసరమైన, నీడ్ ఆఫ్ ది అవర్ లాంటి ఒక నిర్ణయం. కానీ ఆర్డినెన్స్కే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎంతవరకు మీకు నమ్మకం ఉంది ఈ ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదిస్తారని, ఇది అమలు అవుతుందని? వెంకటేశ్వర గారు నమస్కారం. ముందుగా ఇది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరి సోదరులందరికీ కూడా ఒక దశాబ్దాలుగా ఎదురు చూసినటువంటి ఒక కళ సాకారమైనటువంటి రోజు. చేస్తున్న ప్రయత్నానికి అభినందనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెల్లువెత్తుతున్నటువంటి రోజు. సో ఈ సందర్భంగా మా అగ్రనేత రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వెంకటకృష్ణ గారు. ముందుగా ఇక మేము బీసీలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ లో అడుగడుగున ప్రస్ఫుటంగా మేము అధికారంలోకి రాకముందు చెప్పిన ప్రతి మాట అమలు చేసే క్రమంలో చూపిస్తున్నాం వికే గారు. సో డెఫినెట్ గా ఆ కోణంలో ఆర్డినెన్స్ కూడా ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని నేను నమ్ముతున్నాను. బీసీలకు మేలు చేయాలనే సంకల్పం ముందు ఏ రాజకీయ పార్టీలు అయితే సహకరిస్తలేవో, లేదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేర్చడానికి మేము పంపిన బిల్లుకు సిద్ధంగా ఉన్నట్టుగా, సుముఖంగా ఉన్నట్టుగా లేదో, ఇక్కడ స్థానిక సంస్థలు నెత్తి మీద ఉన్నాయి. కాబట్టి 100% మేము ఇచ్చిన మాట కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. పార్టీ పరంగా కూడా 42 కంటే ఇంకా ఎక్కువ శాతమే బీసీలకు కేటాయించే ఆలోచన ఆల్రెడీ పార్టీ నాయకత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ చెప్పిండ్రు వెంకటకృష్ణ గారు. విగి గారు, ఒక్కటి మేము ఎన్నికల ముందు ఇంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చెప్పింది ఏంటంటే, జిత్నా బాగి ఉత్నా భాగీదారి అని, ఎంత జనాభా ఉంటే అంత వాటా ఇవ్వాలి అనేది రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం పేరుతో తీసుకున్నటువంటి నిర్ణయం. మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామన్నాం. బీసీ డిక్లరేషన్ తూచా తప్పకుండా బిల్లు పెట్టినాం, డెడికేటెడ్ కమిషన్ వేసినాం, బీసీ కమిషన్ వేసినాం. 50 రోజుల పాటు నిర్విరామంగా చాలా సైంటిఫిక్ పద్ధతిన డేటా సేకరించినాం. ఆ తర్వాత సభలో బిల్లు పెట్టి పాస్ చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపినాం. మా చేతిలో ఉన్న అన్ని పనులు బీసీలకు మేలు చేయడానికి, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి పూర్తి స్థాయిలో చేసినాం. అయినా కూడా కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఒక అడుగు ముందుకేసి చాలా ఎక్స్ట్రాడినరీ పవర్స్, అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న కొంత ఎక్స్ట్రాడినరీ పవర్స్ అవి వాడుతూ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. గవర్నర్ గారు ఆమోదించారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న నాది. ఒకవేళ హైకోర్టే గనక సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు పెట్టాల్సిందే అని హైకోర్టు గనక ఆదేశించి ఉండకపోతే ఇవాళ ఈ ఆర్డినెన్స్ వచ్చి ఉండేదా? సార్, ఆగస్టు సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ప్రయత్నాలు డెఫినెట్ గా అధికార యంత్రాంగానికి గతంలోనే సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది హైకోర్టు చెప్పినందుకు కాదు, దీనికి మేము ప్రిపేర్ అయ్యాం. ఫస్ట్ థింగ్. 2, హైకోర్టు ఇదే రీజన్ చెప్పుండే వాళ్ళు, ఒకవేళ ఏదైనా తేలకున్నా ఇంకా మాకేదైనా దీన్ని టైం పాస్ చేయాలని, బీసీలకు ఏవైతే మిగతా పార్టీలు బీసీల క్రెడిట్ అయ్యో మాకు ఎక్కడ దక్కకుండా పోయి రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి బ్రహ్మాస్త్రం వేసేసిండు మన మీద, మన పార్టీలు ఆగమైపోతున్న పరిస్థితి, బీసీలంతా కూడా వన్ సైడ్ కాంగ్రెస్ కు మద్దతుగా నిలవబోతున్నారనే ఆందోళనలో ఎవరైతే నోటితో పొగుడుతూ నొసడితో వెక్కరిస్తున్నారో వాళ్ళందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగినాయి వెంకటకృష్ణ గారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన ఓట్ల లిస్టు ప్రిపేర్ చేయడం కానీ, మిగతా రెగ్యులర్ గా జరగాల్సిన అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్ అన్ని పూర్తయినాయి. ఇప్పుడు టైం వచ్చింది. కేంద్రం ఏమో బీసీల, తెలంగాణలో ఉన్న బీసీల మీద చిన్న చూపు, రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షానికి బీసీలకు ఏదైనా మంచి చేద్దామంటే ఒక కడుపు మంట. అయ్యో మా హయాంలో 15% ఉన్న ఓసీలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన కేసీఆర్ గారు
మరి అత్యధిక శాతం ఉన్న బీసీలను ఎందుకు ఇగ్నోర్ చేసిండ్రు, ఎందుకు నిర్లక్ష్యం చేశారనే ఒక ఆందోళన, దీన్ని మనం ప్రజలకు ఎలా మన ముఖం చూపించుకుంటామనే ఆందోళన ఇటు బీఆర్ఎస్ లో అటు బీజేపీలో. వాళ్ళు మా కోర్టులో ఉంది, వాళ్ళు బిల్లు పాస్ చేసి వాళ్ళు మాకు పంపించినారు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం అనే ఆందోళన బీజేపీ. రైట్, దీన్ని డెఫినెట్ గా ఏ డెసిషన్ లోనైనా పొలిటికల్ విల్ లేకపోతే ఏ డెసిషన్ రాదు. డెసిషన్ వచ్చిన తర్వాత పాలిటిక్స్ లేకుండా పోవు. ఇది ఎవరు ఒక్క మాట చెప్తా, మీరు మళ్ళీ తీసుకుంటారు. బాజాప్తా మేము బీసీలకు చిత్తశుద్ధితోనూ మా రాష్ట్ర అధ్యక్షుడు బీసీలు ఇచ్చిన రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాం, అండ్ ఇచ్చిన ఎమ్మెల్సీలు పదవుల్లో కూడా బీసీలకు సమన్యాయం చేశాం. ఒక్క మాట చెప్తున్నా, దశాబ్దాల కాలం పాటు బీసీల హక్కుల కోసం, బీసీల ఆ రాజకీయ అవకాశాల కోసం కొట్లాడిన ఆర్ కృష్ణయ్య గారు బీజేపీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ వచ్చి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపిందండి. దీనిలోనే మా చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుంది. అంటే తెలపడం మంచి విషయం కాబట్టి, ఆయన చాలా కాలంగా పోరాడాడు కాబట్టి వచ్చి తెలిపారు. అది ఓకే, దాన్ని మనం స్వాగతించాల్సిన అంశమే. అయితే ఇక్కడ ఒక నిమిషం, నా ఒక చిన్న రిక్వెస్ట్ నా ప్యానలిస్టులకి. ఇవాళ శ్రవణ్ గారు ఉన్నారు, మహేష్ గారు ఉన్నారు, ఆచార్య గారు ఉన్నారు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు అండ్ చరిత్రాత్మకమైన ఒక నిర్ణయం కాబోతోంది ఇది అమలు కాగానే. సో ఈ పరిస్థితుల్లో ఈ డిబేట్ని అన్నెసరీ అంటే క్రాస్ టాక్స్ లేకుండా ఎవరి ఒపీనియన్ వారు ఇప్పటి వరకు మీరు చెప్పారు. నెక్స్ట్ నేను శ్రవణ్ గారిని, ఆచార్య గారిని అడిగినప్పుడు కూడా ఎవరి ఒపీనియన్ వారు చెప్తూ ఉంటారు. చెప్పండి డీటెయిల్గా, మీ పొలిటికల్ అలిగేషన్స్ ఉంటే కూడా చెప్పొచ్చు, తప్పేం లేదు. కానీ క్రాస్ టాక్ చేయడం వల్ల ఇటువంటి వాటి వల్ల ప్రయోజనం ఉంది కాబట్టి మై రిక్వెస్ట్, ప్లీజ్ హానర్ మై రిక్వెస్ట్ అండి. ఇక శ్రవణ్ గారు నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. రైట్, ఈ నిర్ణయం మోస్ట్ అవైటెడ్ అండ్ లాంగ్ పెండింగ్ డెసిషన్ కదా, బీసీల వైపు నుంచి చాలా కాలంగా ఎదురు చూస్తున్నది, మాకు న్యాయం జరగాలి అనేది ఈ నిర్ణయం కోసం. ఇది జరుగుతోంది, ఆర్డినెన్స్ ఇచ్చింది గవర్నమెంట్. దీన్ని ఎలాగైనా నిలబెట్టండి, ఈ ఆర్డినెన్స్ని అమలు చేసే విధంగా చూడండి, ఈ రిజర్వేషన్ అమలు చేస్తూ స్థానిక ఎన్నికలు నిర్వహించండి అని చెప్పడం ఒక ఎత్తు. అసలు దీంట్లో చిత్తశుద్ధి లేదు, ఇది అమలు కాదు, ఇదంతా ఉత్తుత్తుదే అని అనడం ఇంకొక ఎత్తు. ఇది ఎందుకో బీఆర్ఎస్ నుంచి నాకు రెండో వర్షన్ వినబడుతోంది. మరి ఎందుకు అట్లా? నిజంగానే ఇది ఉత్తుత్తి ఆర్డినెన్స్ అయినా ఈ ఆలోచన, ఈ నిర్ణయం? ఐ డోంట్ నో నిజంగా. ప్లీజ్ మీరు వెంకటకృష్ణ గారు మా అందరికీ కంటే కూడా బాగా విఘ్నులు, వెరీ సీనిమోస్ జర్నలిస్ట్. కంటెంట్ వెనుక ఉన్న ఇంటెంట్ను అర్థం చేసుకోగలిగేటువంటి జ్ఞాన సంపత్తి కలిగిన మేధావులు మీరు కాబట్టి నేను మీకు ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు. బట్ లెట్ మీ జస్ట్ కమ్ బ్యాక్ టు ఒక పాయింట్ ఏంటంటే, ఎట్ ఎ వెరీ హై లెవెల్ 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వవచ్చు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా ప్రభుత్వం ఏదైతే ఇవాళ ఆర్డినెన్స్ పట్టుకొచ్చిందో, ఎట్ ఎ వెరీ హై లెవెల్ ఫర్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్, ఈ చర్చలో ఉన్న సోదరులు కులాలకు అతీతంగా బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, సామాజిక న్యాయం నమ్మే ఇలాంటి మిగతా బీసీ ఏతరులు కావచ్చు కూడా సంతోషపడతారు. అండ్ ఎవ్రీబడి ఫీల్స్. బట్ మనం పడాలా తప్పనిసరి అన్న నేను ఏమంటున్నా, ఇప్పుడు పడాలా ఒకటి, సస్టైనబిలిటీ ఆఫ్ దట్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇల్లు అలకగానే పండగ కాదు అంటాం, సామెత ఉంది. ఇల్లు అలకిగా పండగ అయిపోయింది, పోయి గారెలు తిన్నా బూరెలు తిన్నా అది ఇల్లాజికల్ అవుతుంది, పండగ కాదు. కాబట్టి దీనికి కాన్సిక్వెన్షియల్ గా ఉన్నటువంటి మంచి ఏంది, చెడేంది, హర్డిల్స్ ఏంది, అల్టిమేట్ గా బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరిగి స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్లు వచ్చినప్పుడు దెన్ దిస్ హోల్ ఎక్సర్సైజ్. ఇప్పుడు దీని వెనుక కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు కావాలా అని చెప్పని డిక్లరేషన్లు పెట్టినా, లేకపోతే బిల్లు పెట్టినా, ఆర్డినెన్స్ పెట్టినా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ఇంటెంట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. దీని వెనుక 2.5 కోట్ల మంది బీసీల యొక్క ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ఆరాటాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, ఏళ్ల తరబడి స్ట్రగుల్స్ ఆఫ్ బీసీస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ ఉన్నాయి. కాబట్టి దానికి ప్రాణం పోసినట్టుగా ఇవాళ ఆర్డినెన్స్ వచ్చినట్టుంది. కాబట్టి ఒక రకంగా సంతోషపడవచ్చు. కానీ
నువ్వు లోతుగా వెళ్ళినప్పుడు నేను తప్పనిసరిగా కాన్సిక్వెన్షియల్గా కొన్ని అంశాలు లీగాలిటీస్ కావచ్చు, లేకపోతే ఉన్న హర్డల్స్ కావచ్చు, వాటిని కూడా చర్చ చేసుకోవాలి. మనమేమి నోట్ ప్లీజ్ ఎందుకు మనమేమి ఎమోషనల్గా ఇల్లు కగానే పండుగ అయిపోయిందని సంకల్ప గుద్దుకుంటే అయితే మనకి చర్చ అవసరం లేదు. ఈ స్టూడియోలో మనం టీవీలో కూర్చోవద్దు, చర్చలు చేసుకోవద్దు, ఏటాలు కోసుకొని పండుగలు చేసుకొని ఇప్పుడు మనం కలలు కానొచ్చు, మనం అంత సర్పంచ్లమైన మన పని అయిపోయింది కానీ అట్లా వచ్చేసింది అనుకో. అట్లా కావడానికి ఉన్నటువంటి ఒక అంతరాలేంటివి, కష్టాలేంటివి, నష్టాలేంటివి అనేటిది కూడా చర్చ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇవాళ ఆర్డినెన్స్ని పట్టుకొచ్చినటువంటి ఒక ప్రభుత్వానికి కూడా దశ దిశ అనేటువంటిది ఒక పర్స్పెక్టివ్ వస్తుంది, ప్రజలకు కూడా ఒక పర్స్పెక్టివ్ వస్తుంది. నేను 2009 డిసెంబర్ 9 నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. 2009 డిసెంబర్ 9 నాడు రాత్రిపూట 12 గంటలకు కేసీఆర్ గారు నిరాహార దీక్ష నేపథ్యంలో చిదంబరం గారు ఒక ప్రకటన చేసిండ్రు. ద ప్రాసెస్ ఫర్ తెలంగాణ ఫార్మేషన్ ఇస్ ఇనిషియేటెడ్ అని చెప్పని 2009 నాడు డిసెంబర్ ప్రకటన ఇచ్చిండ్రు. ఆ ప్రకటన ఇచ్చంగానే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ తెలంగాణ స్టేట్ ఫామ్ చేయొచ్చు అని ఫస్ట్ టైం ఒక ప్రకటన వచ్చింది. అంటే లెజిటమసీ, తెలంగాణ స్టేట్ డిమాండ్ ఈజ్ లెజిటమేట్ డిమాండ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం కలిగించి ఇంకా బలంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టేందుకు తెలంగాణకు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే అన్ని అర్హతలు ఉన్నాయి. ఆ లెజిటమసీ ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిర్ణయం ద్వారా రిజర్వేషన్ రావచ్చు. అయితే ఎట్లయితే 2000 క్రెడిట్ ఇవ్వాలన్నా వద్ద ఇవ్వండి, నేను వద్దనంటలేను. 2009 డిసెంబర్ 9 నాడు ఎట్లయితే తెలంగాణ ఫార్మేషన్ కు లెజిటిమసీ వచ్చినప్పటికీ కూడా నిరంతరంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యేంత వరకు ఉద్యమించవలసి కొట్లాడితే కానీ అది పూర్తిగా కాలేదు. నా దృష్టిలో ఇవాళ సరే కృష్ణన్న వచ్చి ఆల్రెడీ ఫెలిసిటేట్ చేసిపోయినాడు అని అన్నారు, సంతోషం. ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి అటు గవర్నర్ నొప్పించి ప్రెసిడెంట్ నొప్పించి మొత్తం అంతా చేసుకొస్తే చాలా సంతోషం. ఎందుకంటే గవర్నర్ గారు వాళ్ళ పార్టీ అనలేము కానీ వాళ్ళ బీజేపీ అనుకుంటే అది ఈజీ అయిపోతుంది ప్రాసెస్. బీసీ ఉద్యమకారుడుగా హీ హాస్ టు టేక్ రెస్పాన్స్. కరెక్ట్. ఇప్పుడు ఉన్న హిచ్ అంతా ఇదే సార్. ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. కాబట్టి నేను నా పర్సనల్ అపీల్ టు ఆల్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ కావచ్చు, అన్ని పార్టీల్లో ఉన్న బీసీలకు కావచ్చు, సామాజిక ప్రభుత్వానికి కావచ్చు, సామాజిక న్యాయం కోరుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఇవాళ కేవలం ఆర్డినెన్స్ ద్వారానే గనక మనము మభ్యపోయి మనకు రిజర్వేషన్ వచ్చేసింది అని కనుక సంతోషపడి ఒక్క అడుగు వెనకేసినట్టయితే ఈ రిజర్వేషన్ల కోసం చేసిన ఇన్ని సంవత్సరాల ఉద్యమం అనేటువంటిది వెనక్కి పోతాం. కాబట్టి ఈ ప్రభుత్వం మీద, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరిపించేంత వరకు ఒత్తిడి పెట్టవలసినటువంటి ఒక నైతిక బాధ్యత ఇవాళ ఫ్రంట్ లైన్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఉన్నట్టు బీసీల పైన ఉంది. ఇన్క్లూడింగ్ మా మహేష్ గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరిని కావచ్చు, అందరిపైన ఉంది. నెంబర్ 1 ఇది. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిట్ గుర్తుపెట్టుకోవాలి. 9 చిదంబర్ ప్రకటన తర్వాత 14 వరకు ఎట్లయితే కొట్లాడినామో మున్సిపల్ లోకల్ బాడీలు తర్వాత పంచాయతీరాజ్ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఈ పోరాటం ఇట్లనే పోవాలా. బికాస్ యూ కాంట్ జస్ట్ ట్రస్ట్ బై ది ఆర్డినెన్స్ ఇట్ సెల్ఫ్ బికాస్ దెర్ ఆర్ సర్టన్ ఇన్నేట్ లీగల్ డిఫికల్టీస్. అన్నట్టుగా నేను లెజిటమసీ వచ్చింది, బట్ లీగాలిటీ ఉందా లేదా అనేటువంటిది ఒక లోతైన చర్చ మీద తెలంగాణ ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని, దానికోసం ఆర్డినెన్స్ తేవాలని ఈ నిర్ణయం మీద భారతీయ జనతా పార్టీ కూడా డిఫరెంట్గా స్పందించింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పింది. ఇది ఒక అద్భుతమైన నిర్ణయమే, కానీ ఎలాంటి అవాంతరాలు ఎదురవ్వకుండా దీన్ని అమలు చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్తో అమలయ్యేలాగా చూడాలి అని చెబుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మధ్యాహ్నం తర్వాత బీజేపీ అధికారికంగా స్పందించింది కూడా దీని మీద. లీగల్గా హడ్డిల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది బీజేపీ మాట్లాడలేదు, కానీ చిత్తశుద్ధితో అమలు చేయాలనేది బీజేపీ చెప్తున్నమాట. దాంతోపాటు బీజేపీ ఎంపీగా ఉన్న ప్రముఖ బీసీ ఉద్యమకారుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిసి అభినందనలు తెలియజేసి, అభినందనలతో పాటు కృతజ్ఞతలు కూడా బీసీ ఉద్యమకారుడుగా తెలియజేసిన సందర్భం ఉంది. కాబట్టి బీజేపీ దీన్ని స్వాగతిస్తుందని అనుకోవాలి. కాకపోతే ఎలాంటి అనుమానాలు ఉన్నాయి ఆ పార్టీకి కూడా అనేది మాట్లాడదాం. ఆచార్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆచార్య గారు,
రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మీ పార్టీ చెప్పింది, రాష్ట్ర పార్టీ. అయితే ఇంకా ఎక్కడో చిత్తశుద్ధితో చేయాలి అంటోంది కదా, ఏంటి మీకున్న అనుమానాలు ఏంటి? అనుమానాలు ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఆలోచన విధానం చేసి బీసీలకు 42% ఇస్తని ఇవాళ ఆర్డినెన్స్ రూపకంగా కానీ ఏ రకంగానైనా కూడా 42% బీసీలకు ఇస్తున్నటువంటి అంశాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. మీ వీడియోని రొటేట్ చేసుకోండి. ఓకే, మాట్లాడండి. బీసీలకు ఏదైతే గత అనేక సంవత్సరాలుగా చూపిస్తున్నటువంటి ఈ నిర్లక్ష్యానికి ఇవాళ ఒక సొల్యూషన్ వస్తుంది అనేటువంటి ఆశతోటి ఉన్న ఒక బీసీ బిడ్డగా, ఒక బీసీ కమిషన్ సభ్యునిగా అనేక సంవత్సరాలు పనిచేసి బీసీలకు ఉన్నటువంటి కష్ట సుఖాలు బాధలన్నిటిని కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి ఒక వ్యక్తిగా ఇవాళ ఈ యొక్క అంశాన్ని నేను ఒక బీసీ కమిషన్ చేసినటువంటి వ్యక్తిగా కూడా మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తున్నా. అయితే ఇవాళ ఈ బీసీలకు రిజర్వేషన్లు కనిపించింది ఏంటంటే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆనాడు 34% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి బీసీలని రాజకీయ చైతన్యం చేసి బీసీలకు ఒక వ్యాక్యూమ్ని ఫిలప్ చేసిండు. అంటే బీసీలు ఎదిగి జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్లకు కూడా రిజర్వేషన్లు ఉంటే చాలా మటుకు వాటిని ఆ ఫలాలని తీసుకున్నటువంటి బీసీలు 34%కి వెళ్ళి ఇప్పుడు 22% అట్లా తగ్గిపోవడం, దీన్ని చూస్తే కొంత మనసులో చాలా బాధ అనిపించేది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇస్తామని డిక్లరేషన్ ఏదైతే సంగారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిందో వాటి మీద ఏదైతే ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి హక్కు ఇవాళ పూర్తి బాధ్యత వాళ్ళ పైన ఉన్నది. ఎందుకంటే ఇష్టమని చెప్పి ఓటేయించుకున్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి బీసీలందరూ కూడా మా ఓటు హక్కుతోటి ప్రభుత్వం వచ్చింది, ఈ ఓటు ద్వారా మాకు 42% రిజర్వేషన్ కలుస్తుంది అనేటువంటి ఆలోచన ఏదైతే వచ్చిందో ఇది చాలా ఒక సంతోషంగా భావించుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ జనగణన చేసి కులగణన చేసి ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని శాసనసభల తీర్మానానికి అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి అట్టి ఏదైతే తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపకుండా రాష్ట్రపతికి పంపివ్వడం జరిగింది. రాష్ట్రపతికి పంపించిన దాన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు. ప్రభుత్వము బిల్లు ఇక్కడికి వెళ్ళి పంపించినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వం పరిశీలన చేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఆనాడు ఎన్టీ రామారావు కూడా స్థానిక సంస్థలలో ఇచ్చినప్పుడు తన యొక్క నిర్ణయము శాసనసభలో తీసుకున్నటువంటి ఒక తీర్మానానికే ఆనాడు బీసీలకు న్యాయం జరిగింది. మరి ఇవాళ ఇది స్థానిక ఎన్నికల విషయంలో రిజర్వేషన్ల ప్రక్రియని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండడం జరుగుతుంది కాబట్టి దాన్ని కంప్లీట్ గా ఆ ఫలాలు బీసీలకు అందే విధంగా చేయాల్సినటువంటి దాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం. కాకపోతే లీగల్ గా వచ్చేటువంటి వాటిని అన్నిటిని కూడా ప్రభుత్వమే క్షుణ్ణంగా ఆలోచన చేసి. రైట్ ఆచార్య గారు, ఒక్క నిమిషము. ఈ లీగల్ గా అనేది రిపీటెడ్ గా వస్తోంది. శ్రవణ్ గారు అన్నారు, తర్వాత ఆచార్య గారు అంటున్నారు.
పార్టీలో కూడా అంటే ప్రభుత్వం ప్రభుత్వం పార్టీలో కూడా వచ్చింది, కానీ అవన్నీ అధిగమిస్తాము, ఆ సలహాలన్నీ తీసుకున్న తర్వాతనే ఆర్డినెన్స్ అనే నిర్ణయం చేశామని చెప్పి ఇటువైపు నుంచి కూడా వస్తుంది. ఒకసారి శ్రవణ్ గారు, ఏంటి అసలు లీగల్ 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 అంటున్నారు, ఏంటి ఈ లెజిటిమసీ వచ్చింది కానీ లీగల్ హడ్డీస్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు, ఏముంటాయి? మహేష్ గారు ప్లీజ్ ఒకసారి వినండి, అది ఏంటి అనేది నాకు కూడా ఇంట్రెస్ట్. ముందుగా సార్ వారు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వద్దు అని చెప్పని కోరుకోరు. వీలైతే కోరుకోరు, 50% కాదు, మేమెంతో మాకెంత కావాలా దామాష పద్ధతి ప్రకారంగా అని చెప్పని పోరాటాలు జరుగుతున్నాయి. సరే, ఏ కారణం చేత 42% అని చెప్పని కామారెడ్డి డిక్లరేషన్లు అన్నారు, ఏ ఆధారంగా అన్నారో నాకు ఇప్పటికి అర్థం కాదు. కామారెడ్డిలో 42 అన్నారు. 42 జనాభాకు 42% అన్నారు. సరే, ఓకే. తర్వాత మహేష్ గారు చెప్పండి. గూగుల్లో కూడా వస్తుంది, 42% అన్నారు. సరే అన్నారు, దాన్ని అందరూ కూడా అదే అప్పటి బయట ఉంటే రేవంత్ రెడ్డి గారు బయట ఉంటే ఒకసారి రెడీ ప్లే చేద్దామా రాజ్ కుమార్? మధ్యాహ్నం మనం వేసాం చూడండి అది. యా ప్లీజ్ మీరు మాట్లాడండి లోపు, నేను వేస్తాను. కామారెడ్డి డిక్లరేషన్ లో అన్నారు, దాన్నే ప్రాతిపదికగా తీసుకుని అందరూ 42 అన్నారు. సరే, ఇప్పుడు ఇవాళ ఆర్డినెన్స్ చేసిండ్రు. 2 విషయాలు ఇక్కడ. మీరు మే 1 నాడు 2 బిల్స్ అర్బన్ బాడీస్కు లోకల్ బాడీస్కు 2 బిల్స్ కూడా పాస్ అయిన తర్వాత, అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత వాటిని గవర్నర్ గారికి పంపిండ్రు. గవర్నర్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన బాస్, గవర్నర్ బాస్, హెడ్ ఆఫ్ ఆయనకు పంపించుకున్నారు. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దోస్ 2 బిల్స్ ఫర్ 42% ఆఫ్ రిజర్వేషన్ ఆర్ పెండింగ్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎ కాన్స్టిట్యూషనల్ రివ్యూ అండ్ ఎ కాన్స్టిట్యూషనల్ అసెంట్. ఆయన రాజ్యాంగ నిబద్ధత 42% ఉందా లేదా ఆయన చూడాలా, చూసి దాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి యొక్క ఎసెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే రాష్ట్రపతి గారు గవర్నర్ గారికి ఇట్స్ ఎ ప్రాసెస్. బట్ దెన్ దట్ బిల్ హ్యాస్ టు బి అప్రూవ్డ్ ఆర్ ఎండార్స్డ్ ఆర్ అసెంట్ అనేటువంటిది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి ఉండాలా. ఆయన ఇవ్వలేదు, ఆయన దగ్గర అట్లా పెండింగ్ లో పడి ఉంది. అది పెండింగ్ లో పడున్నటువంటి ఒక తరుణంలో మీరు ఆర్డినెన్స్ అనేటువంటిది పట్టుకొచ్చినారు. అంటే ఎందుకు ఆర్డినెన్స్ అనగానే హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వమో లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో నాకు ఇమీడియట్గా సహాయ సహకారాలు దొరకట్లేవు కాబట్టి ఆ బిల్లును పరిశీలిస్తలేరు కాబట్టి నేను ఆర్డినెన్స్ పట్టుకొచ్చినా అంటున్నారు. 2 విషయాలు కూలంకషంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒకటే అంశం మీద ఒక బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఎపెక్స్ హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దగ్గర అప్రూవల్ కోసం, స్క్రూటినీ కోసం అక్కడ ఉన్నాక, అదే అంశం పైన అసెంబ్లీలో మీరు ఆర్డినెన్స్, అసెంబ్లీని ప్రోరోగ్ చేసేసి మీరు క్యాబినెట్ ఒక ఆర్డినెన్స్ పట్టుకొచ్చి ఆ ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపిస్తారు. గవర్నర్ ఇస్ సపోజ్ టు అప్రూవ్ ఇట్. ఇక్కడ ఒక ఫండమెంటల్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి వెంకట్ గారు, వెంకటేష్ అన్న. ఒక పాయింట్, గవర్నర్ గారు అసెంట్ ఇచ్చినా లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ ఇచ్చినా దేర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనాలిటీ. మన్మానీగా ఎవరికి రిజెక్ట్ చేసే హక్కు లేదు, ఇచ్చే హక్కు లేదు, దానికి ఒక రాజ్యాంగ నిబద్ధత ఉంది. కాబట్టి ఆయన దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ఒక ధర్మిల అదే అంశం పైన మీరు గవర్నర్ గారికి ఆర్డినెన్స్ పంపినప్పుడు ఇట్ ఈస్ సర్కంవెన్షన్ ఆఫ్ ది ప్రెసిడెన్షియల్ అథారిటీ. క్లాష్ అవుతుంది అనేది మీ ఆర్గ్యుమెంట్. నాట్ ఆర్గ్యుమెంట్, ఇట్స్ ఎ లా. ఇట్స్ ఎ లా. ఇట్స్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అని చెప్పని మీరు ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ లో బిల్లు ఉన్న తర్వాత దాన్ని పర్స్యూ చేయకుండా దాన్ని బైపాస్ చేయడం కోసం నేను యాజ్ అ బీసీగా నువ్వు ఎట్లా తీసుకురాబోయి నాకు 42% రిజర్వేషన్ ఇచ్చేస్తే నేను పోయి సర్పంచ్ అయితే, జెడ్పీటీసీ అయితే, ఎంపీటీసీ అయితే, ఇది ఒక పాయింట్. బట్ దెన్ టెక్నికల్గా, లీగల్గా నేను అందుకే అన్నా కదా లెజిటిమసీ వచ్చింది, బట్ లీగాలిటీ ఉందా లేదా అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పని. మీరు ఇప్పుడు మన బీసీ కమిషన్, నేషనల్ కమిషన్ లో సభ్యులుగా పనిచేసిన వారు కానీ మహేష్ కూడా ఐ థింక్ ఈజ్ అ లా గ్రాడ్యుయేట్, ఆయనకు ఐడియా ఉంటుందని నేను అనుకుంటున్నా. వెన్ ఎ మ్యాటర్ ఈస్ పెండింగ్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, you are sending it to a governor who is below the president of India. సేమ్ అంశం మీద నువ్వు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను బేఖాతరు చేస్తూ ఈ ఆర్డినెన్స్ ను గవర్నర్ ఒప్పుకుంటాడా, ఒప్పుకోకపోతే పర్యవసానం ఏంటి అనేటువంటిది ఆలోచించాలి. అప్పుడు ఏం చేస్తుంది, మేము చూసినావా, మేమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, మేము గవర్నర్కి పంపినాం, మరి గవర్నర్ సంతకం పెట్టలేదు, మరి మేమేం చేయాలా అనేటువంటి ఒక ప్రశ్న వస్తే అప్పుడేమవుతుంది, నోట్లో వెలగపడ్డపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా లీగల్ అంశాలు. రెండో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రెసిడెంట్ అప్రూవ్ చేసినా, గవర్నర్ అప్రూవ్ చేసినా దేర్ ఇస్ ఏ
లీగాలిటీ ఏంటి? దే హ్యావ్ టు కంప్లై టు ద ట్రిపుల్ టెస్ట్ అని చెప్పని ఇప్పుడు గవాయి గారి జడ్జిమెంట్ కానీ లేకపోతే ఇందిరా సాహాని తర్వాత కృష్ణమూర్తి జడ్జిమెంట్స్లో చెప్పినటువంటి ఒక ట్రిపుల్ టెస్ట్ ఏంటి అంటే, నెంబర్ 1 ఫస్ట్ టెస్ట్ ఏంటి అంటే ఎంపెరికల్ డేటా ఉండాలా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంపెరికల్ డేటా ఉంది. ఆ ఎంపెరికల్ డేటా ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా you have to identify and substantiate the political backwardness to increase the reservations. అది కూడా ఉందిగా. చెప్తానండి, మీరు మంచి పాట అక్కడే ఆగాలి మీరు. ఒకటేమో ఎంపెరికల్ డేటా, రెండోదేమో you have to substantiate the political backwardness to increase the reservations. Correct. అంటే నేను 42% ఇచ్చినా 43% ఇచ్చినా ఆ ఇవ్వడానికి ప్రాతిపదిక ఏం కావాలా? కామారెడ్డి డిక్లరేషన్ కాకూడదు, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కావాలా, తర్వాత మీ కులగణన మీద చేసినటువంటి ఒక రిపోర్ట్ కావాలి. ఈ రిపోర్ట్ ఆధారంగా చేయాలా. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఒక అంటే లీగల్ లా స్క్రూటినీ చేసినప్పుడు మనం అనుకున్న స్క్రూటినీ చేస్తే లా కాదు, కోర్టు లాగా. కాబట్టి థర్డ్ పాయింట్ ఏంటి? 50% రిజర్వేషన్ దాటకూడదు. 50% రిజర్వేషన్ దాటాలంటే యూ హ్యావ్ టు సబ్స్టాన్షియేట్ అనేటువంటి ఒక పాయింట్ ఎంపెరికల్ స్టడీ. ఇక్కడ ఒక వచ్చే ప్రశ్న అంతా ఏంటి అంటే, ఈ 42% రిజర్వేషన్ ఏదైతే సంఖ్య ఉందో ఇది మచ్ బిఫోర్ యువర్ కాస్ట్ సెన్సస్ అండ్ డెడికేటెడ్ కమిషన్ నువ్వు ఫిక్స్ చేసినావు. ఫ్లాట్ గా నువ్వు 42% నేను ఇస్తా అని చెప్పిన కాబట్టి నువ్వు 42% అని నువ్వు అన్నప్పుడు యు ఆర్ నాట్ అరైవింగ్ అట్ దట్ ఫిగర్ బేస్డ్ ఆన్ యువర్ స్టడీ ఆఫ్ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్. ఇక్కడ నాకు 2 పాయింట్లు అర్థమైనాయి మీరు చెప్పిన దాంట్లో. 2 వ్యాలిడ్ పాయింట్స్. అవేంటి అంటే, ఒకటి, ఆల్రెడీ ఇంతకుముందు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపారు, అది ఇంకా పెండింగ్ ఉంది. రాష్ట్రపతి గారి దగ్గర ఆల్రెడీ పెండింగ్ ఉన్న దాని మీద మీరు ఆర్డినెన్స్ చేసి మళ్ళీ అదే గవర్నర్ గారికి పంపిస్తే అది గవర్నర్ గారు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేది ఒకటి పాయింట్. రెండోది ఏంటంటే, ఒకటే అంశం మీద ఇప్పుడు అదే మన కోర్టులో సుప్రీం కోర్టులో సబ్జుడైజ్ ఉన్నాక నేను అదే మ్యాటర్ పట్టుకొచ్చి నేను హైకోర్టులో రిట్ చేస్తా అంటే ఏమో నువ్వు అక్కడ పోతావు, ఆడ రిట్ పెండింగ్ లో ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చినావు అని చెప్పని. పాయింట్ ఐ గాట్ ఇట్ ఆల్సో, అది అర్థమైంది. మనం చాలా సందర్భాల్లో సబ్జుడీస్ అవుతుంది అంటాం మనం. సేమ్ థింగ్ ఇది అక్కడ ఉంది కదా, మళ్ళీ మీరు ఎలా చేశారు అనేది ఒక పాయింట్ వస్తుంది మీ వైపు నుంచి. రెండో వైపు నుంచి ఒక్క నిమిషం సార్, మీ దగ్గరికి వస్తున్నా. రెండవది, మీకు కులగణన ద్వారా సబ్స్టాన్షియల్ మీరు ఇది తెచ్చుకున్నారు, ఇవ్వాలి అనే ఒక పాపులేషన్ వైజ్ కానీ కులాలు ఇంత ఉందనేది కానీ ఒక సర్వేల ద్వారా ఇచ్చుకున్నారు. ఒకటి అది చూపించుకోవడానికి ఉంటుంది. కానీ మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి నేను ఇస్తా అంటే కుదరదు, దానికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఉండాలి అనేది ఒకటి. ఆ రిపోర్ట్ రాకముందే నువ్వు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ చేస్తున్నావు. 42% కన్క్లూజన్ అదే అంటున్నా. ఆ ఫిగర్ కన్క్లూజన్ రావడానికి కమిషన్ ఇంకా రాలేదు, రిపోర్ట్ రాలేదు. రిపోర్ట్ ఇవాళకి వచ్చేసింది కదా, మరి అదే కదా ఇప్పుడు రాలేదు. ఇవాళ రిపోర్ట్ ఉంది. బట్ వెన్ యూ హ్యావ్ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 42%, when you made that political number, మీరు ఎలా కంక్లూజన్ కి వచ్చారు అంటారు అని వాడు అడుగుతాడు కదా, అడుగుతాడు. అయితే ఇంకొకటి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం 3 కమిషన్స్, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు జీవో నెంబర్ 1 పేరు కమిషన్ కావచ్చు, లేకపోతే భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ కావచ్చు, ఆ రిపోర్ట్స్ ఇంకా కూడా పబ్లిక్ డొమైన్ లో లేవు. కాస్ట్ సెన్సస్ సంబంధించినటువంటి వివరాలు కూడా అసెంబ్లీలో గానీ కౌన్సిల్ లో గానీ లేకపోతే ప్రజల డొమైన్ లో లేవు. కాబట్టి ఆ బేసిస్ ఏమైనా అడ్డంకి వస్తుందా, ఇది ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి వాడాము మనం. చూడండి, ఉందా త్వరగా. సరే మహేష్ గారు, ఇది ఇక్కడ 2 పాయింట్స్, 2 వ్యాలిడ్ పాయింట్సే. ఒకటి, రాష్ట్రపతి గారి దగ్గరికి అసెంబ్లీ తీర్మానం వెళ్ళింది, మీరు విన్నారు కదా, మళ్ళీ దాన్ని రిపీట్ చేసి టైము కిల్ అవుతుంది కాబట్టి. రెండవది, కమిషన్ చెప్పడానికంటే ముందే మీరు 42% అనే కంక్లూజన్కి వచ్చేసారు, అది ఎలా ఇదవుతుంది అనేది రెండో పాయింట్ ఇది చేస్తున్నారు. సో ఈ 2 పాయింట్స్ ఆధారంగా నష్టం జరిగే అవకాశం ఉంది, లేదా ఇది ముందుకు వెళ్లకుండా ఆగే అవకాశం ఉంది అనేది
బీఆర్ఎస్ పార్టీగా గానీ శ్రవణ్ కుమార్ గారు ఒక బీసీ ఉద్యమకారుని అదే, First అదే, caste అదే. census కావాలని 2018లో కోర్టులో నేషనల్ స్పోక్స్పర్సన్ కాంగ్రెస్ పార్టీ చేసిన. 21లో కూడా కాంగ్రెస్ పార్టీ spokesperson చేసిన కోర్టులో. ఇక్కడున్న ముగ్గురు మీ ప్యానల్, నా ప్యానల్లో ఉన్న ముగ్గురు బీసీ ఉద్యమకారులే. ఆయన బీసీ కమిషన్ లో చేసిన వారే, ఆయన బీసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చి బీసీగా ఉన్నవారే కదా. సో అందువల్ల ఏంటి మహేష్ గారు దీనికి ఏమైనా చెప్తారా మీరు? యా, నేనేమంటానంటే ముందుగా ఇంత గొప్ప నిర్ణయాన్ని స్వాగతించిన ఇద్దరు ప్యానెల్లో ఉన్న పెద్దలకి నా కృతజ్ఞతలు. రెండు, మనం ఇందాకే మాట్లాడుకున్నాం, అంటే ఒక ఇంత బృహత్తరమైన కార్యక్రమం ఇన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి జాడ్యాన్ని, ఆ అంశాన్ని, జటిలమైనటువంటి అంశాన్ని ముందుకు కదిపి ఈరోజు ఒక ధీరోదత్తంగా ఒక ఆర్డినెన్స్ అనే డెసిషన్ తీసుకొని ముందుకు వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి దీనికి సహకరించగలిగితే ఎవరైనా సహకరించాలి. ఏ రాజకీయ శక్తులైనా, ఏ రాజకీయ వర్గాలైనా, ఏ కుల సంఘాల పెద్దలైనా. లేదంటే అడ్డుపడకుండా ఉంటే చాలు అనేది మా ప్రభుత్వం తరఫు నుంచి ఆల్రెడీ మా సంక్షేమ శాఖ మంత్రి గారు రిక్వెస్ట్ చేశారు. నేనేమంటున్నా, ఇది ఇళ్ళలకంగానే పడ్డ కాదు. ఎస్, ఇళ్ళలకంగానే పడ్డ కాదు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ గారు అలకని ఇల్లు ఇలా మేము అలికినాం. సో లెట్ us హోప్ విత్ పాజిటివ్ ఇది దట్ మన పండుగ జరగబోతుంది అని. సో తెలంగాణ ప్రజానికం అంతా కూడా, మీ చాలా ప్రముఖమైన ఛానల్లో మీ డిబేట్ చాలా కొన్ని లక్షల మంది, కోట్ల మంది తెలుగు ప్రజలు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా మన పార్టీల వాదనలు ఏమున్నాయి అనేది కూడా వాళ్ళు నోటీస్ చేస్తారు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు 10 ఏళ్ళు వదిలేసిన అంశాన్ని మేము తీసుకొచ్చినాం. మీరు స్టార్టింగ్ రిమార్క్స్ లో చెప్పారు, ఏది ఎన్టీఆర్ గారు రిజర్వేషన్స్ తీసుకొచ్చారు 34%. ఆచార్య గారు కూడా దాన్ని కోట్ చేశారు. 34% ఉన్న రిజర్వేషన్ ని 2018 లో కేసీఆర్ గారు 23% తగ్గించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చే అవకాశాన్ని 34% నుంచి 23% తగ్గించారు. దయచేసి ఇది మీరు అందరూ గమనించాలి. అంటే బీసీ మేము చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఉన్నాయి, గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయని ఒక ఉదాహరణగా చెప్పా. ఒకటి. రెండు, నేనేమంటున్నా, ఈ రోజు శ్రవణ్ గారు లేవనెత్తిన మా పెద్దన్న శ్రవణ్ అన్న అంటే మేమంతా కలిసి పనిచేసినాం. ఈ లక్ష్యం కోసం అవసరమైతే అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటది. వారు దానికి సిద్ధంగా ఉంటారని నేను అనుకుంటాను. నేనేమంటున్నా, వారు ఏదైతే ఈ ఇష్యూ పెండింగ్ విత్ ప్రెసిడెంట్, మళ్ళీ గవర్నర్ ఎట్లా అప్రూవ్ చేస్తారనే ఒక అంశాన్ని నేను దానికి ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే, మేము కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో 42% అని చాలా స్పష్టంగా చెప్పాం. దట్ ఈస్ 1. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. 2, మేము దానికి అనుగుణంగా ప్రభుత్వం రాగానే ఒక నిర్ణయం చేసి కామారెడ్డి డిక్లరేషన్ లో 42% అని కాదనట్లా. ఓకే, మహేష్ కూడా ఒప్పుకున్నాడు కదా దాన్ని. నేను అనేది ఏంటంటే 42% అని అప్పటికి కులగణన అవ్వలేదు కదా, మీరు ఎలా ఒప్పుకున్నారు? అప్పటికి కొంత ఎంపరికల్ డేటా బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇది గ్రోత్ ప్యాటర్న్ చూసిన తర్వాత మా విభాగం, మా పార్టీలో ఉన్న సోర్సెస్ తోని మేము కొంత క్యాలిక్యులేట్ చేసి ఒక అబౌవ్ 50% ఉన్న 42 అయితే అంటే మీరు ముందుగానే ఒక ఫిగర్ అనుకుని ఆ ఫిగర్ ని సర్వేలో చొప్పించారా? లేదండి, సర్వే తేలింది ఎంత, విత్ మైనారిటీస్ తో చూస్తే 56, వితౌట్ మైనారిటీస్ 46 కదా సార్. అదే చెప్తున్నా, 46% బీసీ జనాభా తేలింది. మేము 40% అంటున్నాం కదా. విత్ మైనారిటీస్ 56%. 56% విత్ మైనారిటీస్. అయితే సార్, పాయింట్ హియర్ ఇస్, కేంద్రంలో అట్లీస్ట్ ప్రెసిడెంట్ గారి దగ్గర పెండింగ్ ఉన్న బిల్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసి వారికి పంపిన బిల్ ఏంటంటే, తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి అకాడమిక్ గా, అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో, జాబ్స్ లో, లోకల్ బాడీస్ లో 3 విషయాల్లో 42% రిజర్వేషన్ కి సంబంధించిన బిల్లును అసెంబ్లీ పాస్ చేసి గవర్నర్ గారి ద్వారా ప్రెసిడెంట్ గారికి పంపడం జరిగింది. ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఎక్స్ట్రాడినరీ ఆర్డినెన్స్ ఏదైతే మేము తీసుకొచ్చామో అది కేవలం లోకల్ బాడీస్ కే పరిమితం, మిగతా వాళ్ళు ఎవరు ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదు. పాయింట్ 1. 2, మాకు ఈ ఆర్టికల్ రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు 243D ప్రకారం మేము మా ఈ లోకల్ బాడీస్ లో 42% ఇచ్చుకునే అవకాశం ఉంది మా ప్రభుత్వానికి. స్టేట్ గవర్నమెంట్ కెన్ గివ్ 42% రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ప్రొవిజన్ ఉంది. దాన్ని మేము ఇప్పుడు వాడుతున్నాం. లీగల్ గా అన్ని ఒపీనియన్స్ తీసుకున్న తర్వాతే, మళ్ళీ చెప్తున్న వెంకటకృష్ణ గారు, ఎవరికైనా సందేహాలు ఉంటే మళ్ళీ లీగల్ గా అన్ని రకాల అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీ
రిజర్వేషన్ లోకల్ బాడీస్ లో అనే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పాయింట్ 1. పాయింట్ 2, కోర్టుకి ఎవరు పోతారు? ఒకవేళ కోర్టు ఇప్పటిదాకా శ్రావణన్న ఒక మాట పదే కోర్టుకి ఎవరైనా వెళ్తే వారు అబ్జర్వ్ చేస్తారు కదా. నేనేమంటే కోర్టుకి ఎవరు వెళ్తారు? వేరే వర్గాల రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు రిజర్వేషన్ ఇస్తలేదు మేము. బీసీలకు న్యాయమైన హక్కుగా ఉన్నటువంటి వాటాను బీసీలకు అందజేసే ప్రయత్నం రేవంత్ అన్న నాయకత్వంలో మా సర్కార్ చేస్తుంది. దీనికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కోర్టులకు పోతారా? అంటే బీసీల నోటికాడి కూడును లాక్కునే ప్రయత్నం బీఆర్ఎస్ చేసినా బీజేపీ చేసినా బీసీలు ఒక్కతాటి మీదకి వచ్చి పనిచేస్తే ఈ పార్టీలు ఎక్కడ మనుగడలో ఉంటాయి? మెజారిటీ కులం ఇవి. బీసీ అంటే మెజారిటీ జనాభా శాతం. సో ఎక్కడ కూడా అట్లాంటి అవాంతరాలు అవకాశాలు లేవు. ప్రొవైడెడ్ ఎవరైనా లిటిగెంట్స్ బీఆర్ఎస్ ప్రేరేపిత బీజేపీ ప్రేరేపిత వాళ్ళు ఎవరైనా ఉండి ఏమైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలో ప్రభుత్వం ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. బట్ నేనేమంటున్నా, యాజ్ ఆఫ్ నౌ శుభం పలకం అంటే పెళ్లి కూతురు ముండగాలు అనే సామెతలో బాగా దానికి తగ్గట్టుగా ఇక్కడ ఈ రోజు ఈ చర్చ అనవసరం అండి. అంటే ఆగితే అనే వరకు అవసరం లేదన్న ఇది ఆవేదన. కోర్టుకి వెళ్ళడానికి ఎవరు వెళ్తారు అనే దాని మీద మనం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఎవరో ఒకళ్ళు వెళ్తారు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కాదు ఇక్కడ. కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఆ పిటిషన్స్ ని డిస్మిస్ చేసే విధంగానో యాక్సెప్ట్ కోర్టు అడ్మిట్ చేయకుండా ఉండే విధంగానో మీ నిర్ణయం ఉందా అనేది ఇక్కడ చర్చ. దానికి అగ్ని పరీక్షకి ఒక పాయింట్ ఒక మాట కంప్లీట్ చేస్తాను. సో వీఆర్ వెల్ ప్రిపేర్డ్. లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. దానికి మేము పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. ఎవరు పోతారో పోనీ కోర్టుకు దాన్ని ప్రభుత్వం చూసుకుంటారు. ఒకటి. రెండోది 2009 రెఫరెన్స్ అసలు ఇది అసందర్భము. ఇప్పుడు ఆ రెఫరెన్స్ తేవాల్సింది కాకుండా 2009 డిసెంబర్ మీరు ఇచ్చిన మాట ఆ తర్వాత అనే మాట ఏదైతే శ్రవణ్ గారు తెచ్చారో కేసీఆర్ గారి దీక్ష గురించి చెప్పడానికి, నేనేమంటున్నా 2009లో మాట ఇచ్చింది కాంగ్రెస్, 2014లో మాట నిలబెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్. ఈ రోజు ఆర్డినెన్స్ తెచ్చింది కాంగ్రెస్. బీసీ వర్గాలకు 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తెచ్చింది కాంగ్రెసే. దీన్ని ముమ్మాటికి అమలు చేసి చూపించబోయేది కూడా కాంగ్రెస్ పార్టీ. రైట్. ఇది ఎంతవరకు చిన్న బ్రేక్ తీసుకుంటా, చిన్న బ్రేక్. నేను ఈ చర్చలో తూకిత్తా మైకిత్తా అనో లేకపోతే మీ పార్టీ మా పార్టీ అని చర్చ చేయడానికి నేను రాలే. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నేను ఎందుకు 2009ని చెప్పినా అంటే అది కూడా తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఒక అంశం. 2009లో ప్రకటన వచ్చిన తర్వాత 5 ఏళ్ళు రోడ్ల మీద నానా రకాలైనటువంటి ఒక పోరాటాలు, ఆరాటాలు, త్యాగాలు అయిన తర్వాత మాత్రమే మనకు బిల్లు రూపంలో వచ్చింది, తెలంగాణ ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ కూడా బీసీలు బెల్లం వేయకుండా బూరెలు చేసి ఆ బూరెలు తిని ఇక మేము సంకలు గుద్దుకున్నట్టయితే ఆగమైపోతాము. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా చట్టం తెలిసిన వాళ్ళుగా, తర్వాత బీసీల గురించి గతంలో కూడా పోరాటాలు చేసిన వాడుగా, నేను కాంగ్రెస్లో ఉండగా కొట్లాడినా, తెలంగాణ ఉద్యమకారుడే కొట్లాడినా, కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. ఇది రాజకీయాలకు అతీతంగా రాజకీయ లబ్ధి ఆపేక్ష లేకుండా ప్రభుత్వం దీన్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది అనేది నా పాయింట్. కాబట్టి ఏమాత్రం అన్న ఆర్ కృష్ణయ్య గారు పోయి మాకు సెలబ్రేట్ చేసిండ్రు అని చెప్పని ఒకవేళ ఆర్ కృష్ణయ్య గారు దీంతో సంతోషపడిపోతే మొత్తం బొక్కబార్లో పడుతుంది బీసీ సమాజం. ఎందుకంటే ద హర్డిల్స్ ఆర్ సో బిగ్. నేను కాదనట్లా. ఒక్క నిమిషం సార్, మహేష్ గారు ఒక్క నిమిషం. హర్డిల్స్ లేవు అని నేను అనడం, ఖచ్చితంగా ఉంటాయి. అవి నిజంగానే లీగల్ హర్డిల్స్, టెక్నికల్ హర్డిల్స్, ఆల్రెడీ ఉన్న హర్డిల్స్ ఉంటాయి. కొన్ని క్రియేటెడ్ హర్డిల్స్ కూడా రావచ్చు, చెప్పలేం. కాకపోతే ఇక్కడ నేను తీసుకుంటాను. కాకపోతే ఇక్కడ ఈ ఆర్డినెన్స్ మూవ్ కావడానికి, గవర్నర్ గారు ఆమోదం పొంది ఇది అమలు కావడానికి అంతగా చెప్పుకోదగ్గ హర్డిల్స్ ఏమున్నాయనంటే, ఆ రాష్ట్రపతి గారికి ఆల్రెడీ వెళ్ళింది, అక్కడ పెండింగ్ ఉంది కదా, అది ఉన్నప్పుడు ఎలా అనే దాని మీదనే మేజర్గా ఉంది. నిజంగా అది హర్డిల్ అవుతుందా అనేది ఒకటి. ఇక్కడ పొలిటికల్ కాంట్రడిక్టరీ కూడా కనపడుతోంది. రాజకీయ పార్టీలు చేస్తున్న స్టేట్మెంట్స్లో కాంట్రడిక్షన్ కూడా కనపడుతోంది. మూడవది, క్రెడిట్ కోసం పాకులాట కనపడుతోంది. మా వల్లనే ఈ డెసిషన్ వచ్చింది, మేము మాత్రమే చేయగలిగాం, ఎవరూ చేయలేదు, ఇలా అన్ని పార్టీల వైపు నుంచి ఒక దాన్ని ఏమంటారంటే ఆ పాకులాట అనే కనబడుతుంది రాజకీయ గారు. ఇది మీకు అర్థమైంది కదా. ఆల్రెడీ ఒకసారి అసెంబ్లీలో
తీర్మానం పాస్ చేసి ఆ తీర్మానాన్ని గవర్నర్ గారికి పంపి గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది. అక్కడ పెండింగ్ ఉంది, మళ్ళీ ఆర్డినెన్స్ గవర్నర్ గారి దగ్గరికి వెళ్తుంది కదా, ఎట్లా ఆమోదం పొందుతుంది అనేది ఇప్పుడు శ్రవణ్ గారు వేస్తున్న అది వేరండి. వ్యక్తిగతంగా పొందాలని కోరుకుంటారు. పార్టీగా కూడా బికాజ్ వి సపోర్టెడ్ ఇట్ కదా, టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో సపోర్ట్ చేసింది, బయట ఓకే పొందాలని కోరుకుంటున్నారు. కానీ ఇష్యూ ఒక నిమిషం మహేష్ గారు, ఒక్క నిమిషం ఆచార్య గారు, ఇది ఎలా ఉంటుంది? ఇది మీరు విన్నారు కదా, ఈ పాయింట్ అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉంది, గవర్నర్ గారి ద్వారానే వెళ్ళింది. సేమ్ ఇష్యూ మీద ఇప్పుడు ఆర్డినెన్స్ గవర్నర్ గారికి వెళ్ళింది. ఏంటి పరిస్థితి అనే దానికి గవర్నర్ గారు టెక్నికల్ గా ఎలా ఉంటుందో, మరి మీరు బీసీ కమిషన్ లో మెంబర్ గా కూడా చేశారు కదా, మీరేమంటారు? టెక్నికల్ గా సాధ్యపడపోవచ్చు, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లోపల ఉన్నటువంటి మంత్రివర్గం కానీ శాసన మండలి కానీ మళ్ళీ ఒక తీర్మానం చేసి దీన్ని ఆర్డినెన్స్ రూపకంగా ఒకవేళ గవర్నర్ గారికి పర్సనల్ గా విశదీకరిస్తే, అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే 3 నెలల వ్యవధి ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని వారు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వ్యాలిడ్ పాయింట్ సార్, వెరీ వ్యాలిడ్ పాయింట్. రెండవది ఏంటంటే ఆ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ కనపరిస్తే దానికి ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు కూడా ఎవరు వ్యతిరేకం చేసే పరిస్థితి ఉండదు. అనేక దశాబ్దాలుగా మీరు అన్న మాటకే వద్దాం. ఒకటి, ఆల్రెడీ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, 3 నెలల్లో పెట్టాలని ఉన్నాయి కాబట్టి మేము ఆర్డినెన్స్ తెచ్చామని చెప్పుకొని గవర్నర్ గారి దగ్గర ఆమోదం పొందించుకోవచ్చు. అది చాలా వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పింది. రెండోది, మీరు అన్నారు ఆ చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉండాలి అని మీరు అన్నారు. చిత్తశుద్ధి ఉండకపోవడానికి కారణాలు ఏముంటాయి? 42% అమలు చేస్తే పొలిటికల్ గా వాళ్ళకి మైలేజ్ వస్తుంది, బీసీలకు మేలు జరుగుతుంది. ఇంకా ఇందులో చిత్తశుద్ధి ఉండకపోవడానికి ఏం కారణాలు ఉంటాయి? పార్టీ పరంగా మైలేజ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి అనేది భావించవచ్చు. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక స్కీమ్ కానీ ఒక అంశాన్ని తెచ్చినప్పుడు వాళ్ళు లబ్ధి పొందాలనేది ఆలోచన ఉంటది. దాన్ని ఎవరం కూడా మేము ఏదో వ్యతిరేకించాలనేటువంటిది కాదు. కానీ ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు ముఖ్యమంత్రి మేము పార్టీల పరంగా రిజర్వేషన్ కల్పిస్తాము, పార్టీల పరంగా ఇస్తాము అని చెప్పిండు. అదొకటి. రెండవది, ఇప్పుడు ఏదో దేశానికే రోల్ మోడల్ అని చెప్పి ఇలా ఇక్కడ బీసీలకు 42% ఇస్తాము అనేటువంటి దాన్ని నిజంగా నొక్కా నుంచి చెప్తున్నప్పుడు దాన్ని తూచగా పాటించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి భుజాల పైన ఉన్నది. మీరు అన్నదాంట్లో డౌటే లేదు. నిజానికి కూడా దేశంలోనే ఒక ఫస్ట్ స్టేట్ గా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నా అని చెప్పుకునే అవకాశం తీసుకుంటున్నప్పుడు, ఆ మైలేజ్ కొట్టేస్తున్నప్పుడు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి భుజాల మీదనే ఉంటుంది. అందులో సందేహం, మీరు అన్నది 100% లీగల్ గా కానీ అన్ని రకాలుగా అవసరమైతే గవర్నర్ గారి ఇంటి చుట్టూ 2-3 సార్లు తిరిగి లాబింగ్ అంటే వేరే విధంగా కాదు, అన్ని మెప్పించుకొని తీసుకోవాలి, అన్ని పార్టీలు తీసుకొని వెళ్ళాలి అవసరమైతే. అఖిల పక్షాన్ని కూడా తీసుకెళ్ళండి ఒకవేళ అబ్జెక్షన్ ఉంటే. కరెక్ట్. ఇప్పుడు ఇవాళ ఒక పొరపాటు జరిగింది ఏంటంటే, వీళ్ళు తీర్మానం చేసిన వెంటనే ప్రధానమంత్రి గారి దగ్గరికి ముఖ్యమంత్రి పదే పోతున్నాడు కదా, ఎందుకు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి చెప్పిండేమో, ప్రధానమంత్రి గారికి చెప్పిండేమో, చెప్పలేదని మనం ఎట్లా అనుకుంటాం, చెప్పిండేమో చేసినారు సార్. అది అథెంటిక్ కాదు. అఖిలపక్షం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా పోవచ్చు. బీసీ కుల సంఘాలు అందరిని ఒక 100 మందిని వేసుకొని ముఖ్యమంత్రి గారు డెలిగేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకుపోయినా కానీ థింగ్స్ కూడా ప్రాబ్లీ వర్క్డ్ అవుట్. మా పరిస్థితులు ఇవి, మా స్థితిగతులు ఇవి, మేము 70-80% మేము బీసీఎస్సీ మైనార్టీలు ఉన్నటువంటి మహేష్ గారు, ఇప్పుడు కూడా ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే గవర్నర్ గారు ఆల్రెడీ ఒకటి అక్కడ ఉంది కదా సేమ్ సబ్జెక్టు, ఇక్కడ పెండింగ్ అట్లాంటిది ఏమన్నా కొంత ఇది ఉంటే ఇప్పుడు కూడా మీరు ప్రభుత్వం వైపు నుంచి మీ లాబింగ్ మీరు చేసుకోవచ్చు, గవర్నర్ గారికి ఒప్పించి మెప్పించి, ఇంకా అవసరమైతే అఖిలపక్ష కమిటీని కూడా ఒక దాన్ని తీసుకెళ్లి ఆయనతో ఇది చేసుకోవచ్చు. సో ఎట్లా దీని నుంచి ఒకవేళ ఆ పరిస్థితి క్రియేట్ అయితే? బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని
ఎవ్వరు శంకించజాలరు సార్. ఎందుకంటే అధికారంలోకి వచ్చినాక వెంటనే అసెంబ్లీలో బిల్లు పెట్టినాం, సర్వే చేసినాం, ఆథెంటిక్ రికార్డ్స్ తోని సైంటిఫిక్ డేటా తోని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పైకి పంపినాం గవర్నర్ గారి ద్వారా ప్రెసిడెంట్ గారికి. ఇప్పుడు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవకాశము ఈ 2 నెలలు 3 నెలలు అసెంబ్లీ బిల్లు పాస్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 5-6 నెలలు బీజేపీ చూపించుకునే అవకాశం ఉండే. ఏంది 9th షెడ్యూల్లో పెట్టేటట్టుగా వీలుగా గవర్నర్ రాష్ట్రపతి గారి ఆమోదంతో అది 9th షెడ్యూల్లో తెలంగాణను కూడా తమిళనాడులో ఎలా అయితే పెట్టారో రిజర్వేషన్ కి రక్షణ కల్పిస్తూ, సో అవకాశం వాళ్ళ చేతిలో ఉండే, వాళ్ళు ఆ అవకాశాన్ని వదులుకున్నారు. తెలంగాణ బీసీల పట్ల వాళ్ళ చిత్తశుద్ధి డెఫినెట్ గా అప్పుడు చేయలేదు, అట్లీస్ట్ ఇప్పుడు మేము చేస్తున్న దాన్ని అమలు వాళ్ళు స్వాగతిస్తున్నారు కదా. మేము ఏమంటున్నా 9th షెడ్యూల్లో పెట్టుంటే అసలు ఈ ఆర్డినెన్స్ అవసరమే లేదు కదా సార్. బేసిక్ పాయింట్ ఒకటి. 2, తర్వాత మేము ఈ బిల్లు పెట్టిన తర్వాత ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా చేయడానికి అందరిని ఆహ్వానించినాము, బట్ ఎవరు రాలేదు. మేమే మళ్ళీ పార్లమెంట్ జరుగుతున్నప్పుడే మా బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని చెప్పి ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నా కూడా చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని డిమాండ్ చేస్తే దేశవ్యాప్తంగా చేస్తామని మా ఒత్తిడికి తలొగ్గి బీజేపీ వచ్చినటువంటి పరిస్థితి. సో బీసీలకు మేలు చేయాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఎవరు శంకించరారు. సో ఇక్కడ ఒక పాయింట్ మహేష్, ఒక పాయింట్ అడుగుతాను. పార్టీ అధ్యక్షుడినే బీసీని పెట్టుకున్నాం సార్. సరే సరే, అవి రోజు 3 రోజుల నుంచి అవే వింటున్నాం కానీ అది సరే, ఎవరి పార్టీల వారిగా ఒక్కొక్కసారి సీనియారిటీలు, అవకాశాలు, అవసరాలను బట్టి పెట్టుకుంటూ పోతారు. అధ్యక్షులు బీసీలు పెట్టుకున్నంత మాత్రాన మొత్తం అదే చేస్తారని అనుకోలేము. అందువల్ల అది కాదు ఇష్యూ. అంటే ఇప్పుడు మీరు మాట్లాడేది ఎట్లుందంటే సర్పంచ్ బీసీ అయితే ఏమరుగుతుంది, అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు, జడ్పీ చైర్మన్ బీసీ అది కాదండి. అంతే కదా సార్. కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర వద్దు, మళ్ళీ ఆ కాంట్రవర్సీలోకి పోతే ఇష్యూ ఎటో పోతుంది. కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఎస్సీలే ఏఐసిసి అధ్యక్షులు అయ్యారా? కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి తెలంగాణ పిసిసి ఏపీసీసీ అధ్యక్షులు బీసీలే అయ్యారా? అట్లా అనుకుంటే కాదు కదా. అవసరాన్ని బట్టి ఆ టైం బీయింగ్ తీసుకుంటారు. ముఖ్యమంత్రికి ఒక సామాజిక వర్గానికి ఇస్తే దయచేసి దాన్ని ట్రై చేయొద్దు. ప్లీజ్ డోంట్ డ్రాగ్ మీ ఇంటూ దట్ కాంట్రవర్సీ. ప్లీజ్ డోంట్ ట్రై టు డ్రాగ్ మీ ప్లీజ్. ఇక్కడ నేను ఒక పాయింట్ అడగదలుచుకున్నా మహేష్ గారు, ప్లీజ్. ఏమంటారంటే ఇప్పుడు వరుసగా మీరు రికార్డ్స్ అని అనాలో మరి లేకపోతే దేశంలో ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకొస్తున్నారు, అందరికంటే ముందు వరుస ఉంటున్నారు అనాలో తెలియదు కానీ ఎస్సీ వర్గీకరణకి సుప్రీంకోర్టులో అట్లా గ్రీన్ సిగ్నల్ వచ్చిందో లేదో అప్పుడు అసెంబ్లీ నడుస్తోంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పాట్ లో అనౌన్స్ చేశారు. ఫస్ట్ తెలంగాణలో అమలు చేస్తామన్నారు, చెప్పినారు. మందకృష్ణ మాదిగ గారు వచ్చి ఆ రోజు వచ్చి వాటేసుకున్నారు, అభినందించారు. ఏదో చిన్న చిన్న వేరియేషన్స్ ఏ ఉంటే డీవియేషన్స్ రిక్వెస్ట్ చేశారు. ఓకే, ఏమైనా కూడా ఫస్ట్ అమలు చేసిన స్టేట్ గా ఒకటి క్రెడిట్ కొట్టేశారు. రెండవది కులగణన చేసిన ఫస్ట్ స్టేట్ గా క్రెడిట్ కొట్టేశారు. ఆ మేరకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 2026లోనో 27లోనో వాళ్ళు కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు. సో ఇది రెండవది. మూడవది ఇప్పుడు బీసీ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కూడా అన్ని సాఫీగా జరిగిపోతే అది కూడా మీ అకౌంట్లోనే పడిపోతున్నట్టుగా కనపడుతుంది. సో ఎలా ఉంది ఈ ఫీలింగ్, ఎలా ఉంది మీకు బ్రీఫ్ గా? 100% సార్. ఎస్, సామాజిక న్యాయ పేరుతో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ఎస్సీ రిజర్వేషన్ మొదటగా అమలు చేసిన, బీసీ రిజర్వేషన్ 42% పెంచిన, ఈ రోజు స్థానిక సంస్థల్లో బీసీలకు అవకాశం ఇచ్చిన, అట్టడుగు వర్గాలు గత కొన్నేళ్లుగా ఎస్పెషలీ తెలంగాణ వచ్చినాక అణిచివేయబడ్డ వర్గాలు, నిర్లక్ష్యం కాబడినటువంటి వర్గాలను ప్రయారిటీ కింద పెట్టుకుని పనిచేస్తున్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం. డెఫినెట్ గా ఆ వర్గాల్లో కూడా అంతే సార్. కాంగ్రెస్ లవ్స్ ఈ డౌన్ ట్రైడింగ్ సెక్షన్స్ అండ్ డౌన్ ట్రైడింగ్ సెక్షన్ కూడా సేమ్ లవ్ రెసిప్రికేట్ చేస్తున్నారు. ఈ రోజు మీరు చూస్తే ఆర్ కృష్ణ గారు కలిసిన, మిగతా ఎంతో మంది బీసీ సంఘాల ప్రతినిధులు కలిసిన, చిరంజీవులు గారు ఎక్స్ రిటైర్డ్ ఆఫీసర్, వారు ఐఏఎస్, వారు చెప్పిన అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, బీసీ ఉద్యమాల కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. బీసీలకు మునుముందు ఇంకా అనేక అవకాశాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉన్నత వర్గాలు ఉన్న పేదలకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒక్క నిమిషం శ్రవణ్ గారు, ఇక్కడ సరే మనం ఉన్నంతలో మెయిన్ పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. కాకపోతే ఇక్కడ ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కనబడుతున్నాయి నాకు పొలిటికల్ పార్టీస్ వైపు నుంచి.
ఒకటి బీజేపీ అంటది మేము స్వాగతిస్తున్నాం, కానీ ఎలాంటి అవరోధాలు లేకుండా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి, అమలు చేశాను అంటది. రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది వాళ్ళ దగ్గర, అంటే వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా, ఇండైరెక్ట్గా, మనం డైరెక్ట్గా అనకపోయినా ఇండైరెక్ట్గా వీ కెన్ సే అది వాళ్ళ దగ్గరే ఉంది. అంటే చిత్తశుద్ధి ఎవరు నిరూపించుకోవాలి ఏంటి అనేది అదొక పాయింట్ వస్తుంది. రెండో కాంట్రడిక్టరీ బీఆర్ఎస్ వైపు నుంచి కవిత గారి వైపు నుంచి వస్తుంది. కవిత గారు ఏమంటారు, నా పోరాటం వల్లనే నేను దీక్ష చేస్తా అనేది హెచ్చరించినందువల్లనే ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకున్నదని కవిత గారు అంటారు. అఫ్ కోర్స్ అది బీఆర్ఎస్ ఓన్ చేసుకుంటుందో బీఆర్ఎస్కి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు. బీఆర్ఎస్ కూడా కోరింది కదా సార్ 42%. నేను కవిత గారి గురించి చెప్తున్నా. అయ్యో, ఎందుకు? బీఆర్ఎస్ ఏమంటది, మా పోరాటం వల్లనే వచ్చింది అని చెప్పి బీఆర్ఎస్ అంటది. తీరా వచ్చింది అంటారు, వచ్చిన తర్వాత ఏమో రంధ్రాన్వేషణ జరుగుతోంది ఇక్కడ. రెండవది, అసలు ఈ పని 10 ఏళ్ళు ఎందుకు చేయలేదు? అన్న, ఒక submission. మీరే చెప్పండి, One submission. మిమ్మల్ని అడుగుతున్నా. ఒక submission. లేదు, మీరు చెప్పండి, 30 seconds. అది కూడా చెప్పండి. 30 seconds కాదు, 3 minutes తీసుకోండి. తర్వాత ఇదే పని 10 ఏళ్లలో ఎందుకు చేయలేదు అనే దానికి సమాధానం రాదు. ఇంతకుముందు మా మహేష్ గారు సంగతి పక్కన, ఆయన వేరే పార్టీ, నేను మీ ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు. నేను వస్తున్నా. సో అప్పుడు లేదు కదా, వీటికి ఏంటి సమాధానం? బ్రీఫ్ గా మీరే చెప్పండి. 2-3 ముచ్చట్లు మీరు. రంధ్రాన్వేషణ ఒకటి అన్నారు, 10 ఏళ్లలో ఎందుకు జరగలేదు అన్నారు. బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో పెంచడానికి 243, 243D, 243T ఇవన్నీ ఉన్నాయి. అంతా ఒకటైనా తగ్గించారని కూడా నేను చెప్తాను. నాకు కొంత 34 to 23%. ఈ రిజర్వేషన్లు పెంపుదల మీద కొంత నిరాటంకమైనటువంటి ఒక పోరాటం నేను కూడా చేసిన పూర్తి తెలుగులో గింత ఉన్నది నాకు. 2018లో నేను నేషనల్ స్పోక్స్ పర్సన్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎ నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ది చీఫ్ స్పోక్స్ పర్సన్ అండ్ జనరల్ సెక్రటరీ అప్పుడు 2018లో ఇన్ దట్ కెపాసిటీ ఐ ఫైల్డ్ ఏ హైకోర్ట్ పిటిషన్ ఫర్ కండక్టింగ్ కేటగరైజేషన్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్. కేటగరైజేషన్ చేయాలా? ఎందుకు కేటగరైజేషన్ చేయమంటున్నాం అంటే, మొత్తం 130 కులాలలో 120 కులాలు అసలు ఒక్కసారి కూడా పదవి యోగ్యం లభించలేదు వాళ్లకు. కాబట్టి మీరు కేటగరైజేషన్ చేసి ఎట్లయితే విద్యా ఉపాధిలో ABCD చేయాలో స్థానిక సంస్థల్లో కూడా చేయాలా, దానికోసం ఎంపెరికల్ స్టడీ చేయాలా అని చెప్పని నేను కోర్టులో కేసు వేస్తే 2018 ఫ్యాగ్ అండ్ టైంలో జస్టిస్ రామచంద్రరావు గారు హైకోర్టులో హీ గేవ్ ఎ వర్డిక్ట్. ఆయన ఎంపెరికల్ స్టడీ చేయమని చెప్పిండ్రు. అదే టైంలో అనూహ్యమైనటువంటి ఒక పరిస్థితి నాకు బాగా గుర్తు. ఆర్డర్ వచ్చింది, సంతోషంగా ఉన్నాం. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం అప్పుడు గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయింది. 18లో ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత 2019లో వాళ్ళు అధికారంలోకి వచ్చి ఆ మంత్రి గారు కూర్పునే లోపే మళ్ళీ హైకోర్టు, ఇప్పుడు ఎట్లయితే హైకోర్టు సెప్టెంబర్ లోపు మీరు లోకల్ బాడీ ఎన్నికలు కండక్ట్ చేయాలని చెప్పిందో 2019లో కూడా మీరు లోకల్ బాడీ ఎన్నికలు కండక్ట్ చేయాలని చెప్పేసిండ్రు. ఆ ఎంపెరికల్ స్టడీ అయితే జస్టిస్ రామచంద్రరావు ఇచ్చిండ్రో ఆ ఎంపెరికల్ స్టడీ జరగలేదు. సరిగ్గా మొత్తానికి తదనంతరం తర్వాత 21లో కూడా మళ్ళీ కేసు వేసినా మొత్తానికి అది జరుగుతూ వచ్చింది. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇవాళ ఆ రోజు మన మహేష్ గారు అంటూ అప్పుడు మేము 23% ఇచ్చిండ్రు అని చెప్పాను. దానికి కూడా 50% రిజర్వేషన్ల కంటే ఒక్కటి కూడా ఎక్కువ పెంచడానికి వీలు లేదన్నది గవాయి జడ్జిమెంట్ కావచ్చు, అంతకుముందు కృష్ణమూర్తి జడ్జిమెంట్ కావచ్చు, ట్రిపుల్ టెస్ట్ ఏదైతే చెప్తా ఉన్నాం కదా, దాంట్లో 50% రిజర్వేషన్ ఇందిరాసాని జడ్జిమెంట్ కావచ్చు దాటొద్దని చెప్పినట్టు దాని మీద 10%. అందులో ఇంకొక క్లాజ్ కూడా ఉంది, 50% దాటొద్దు, కానీ అనుకూలమైన అంటే దానికి సానుకూలమైన పరిస్థితులు లేకపోతే అది చూపించాలి. అదే ఎందుకు 1 year లోనే అది చేశారు కదా, మీరు ఎందుకు ఆ రోజు ఇమీడియట్ గా ఎప్పుడైతే ఇప్పుడు హైకోర్టు చెప్పినట్టుగానే వాళ్ళు ఆ రోజు కూడా హైకోర్టు ఇమీడియట్ గా ఎలక్షన్స్ పెట్టమన్నది వాళ్ళు ఆ రకంగా కండక్ట్ చేసేసినారు, అయిపోయింది. అప్పుడు కూడా 23% బీసీలకు తగ్గించిండ్రు అని చెప్పని మీరు అంటున్నారు కదా. 23 అది 15 ఎస్సీలు 10 ఎస్టీలు. ఆ ఎస్టీలకు కూడా ఏంటంటే తండాలు ఎస్టీలు 100% ఎస్టీలు ఉన్నాయని కూడా తండాలు ఎస్టీలకే ఇవ్వాలన్న దాని పట్ల ఎస్టీలకు రిజర్వేషన్ ఎక్కువ పెరిగిపోయి 50% అక్కడ ప్యాక్ అయిపోయింది. యూ హ్యావ్ నో ఆపట్లేదు. ప్రజలకు అర్థం కాని విషయాలు చెప్పడం కంటే అర్థమయ్యే క్వశ్చన్ స్ట్రైట్ ఏంటది అంటే, మీ
పార్టీ స్టేట్మెంట్స్ లో కాంట్రడిక్టరీ కనపడుతుంది. ఏం contradiction? అదే మళ్ళీ ఒకసారి మీరు అడుగుతున్నా. మీరు మీరు చూస్తుండ్రు ఎట్లా సరే మీరు నన్ను అలా అన్నా కూడా నేనేం బాధపడను. నేను అనేది ఏంటంటే ఎట్లా కాంట్రడిక్షన్ మా పోరాటాలు రాసుకోండి. మా పోరాటాల వల్లనే ఇది వచ్చింది అని ఒక మాట, దీంట్లో చిత్తశుద్ధి లేదు, లీగాలిటీస్ ఉన్నాయనేది రెండో మాట. ఓకే, మా పోరాటాల వల్ల వచ్చింది అన్నప్పుడు వచ్చినట్టే కదా. ఇక మళ్ళీ లీగాలిటీస్ ఉన్నాయి, లేకపోతే అది కుదరదు ఇది కుదరదు అని మళ్ళీ దాన్ని రంధ్రాన్ని వేసిన అనపోతే ఏమనాలి? నాకు తెలిసిన భాష మరి ఈ భాష మీకు తెలిసిన భాషకే నేను చెప్తాను. చెప్పండి. ఇక 42 minutes. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటిది బీఆర్ఎస్ డిక్లరేషన్ కాదు, అది కాంగ్రెస్ డిక్లరేషన్. ఆ డిక్లరేషన్ తర్వాత 6 నెలల్లో మీరు కాస్ట్ సెన్సస్ చేస్తా అని చెప్పినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని నెలలు చేసి పట్టించిందో మీకే తెలుసు. నేను దాని గురించి ఎక్కువ చర్చ చేయను. మీరు కావాలంటే కామారెడ్డి డిక్లరేషన్ చూడండి. ఎప్పుడైతే లేట్ చేస్తున్నటువంటి ఒక ధర్మిలా నిరంతరంగా ఒక బీఆర్ఎస్ బీజేపీ కాదు, రాష్ట్రంలో ఉన్న చిరంజీవులు గారు కావచ్చు, నరహరి గారు కావచ్చు, తీర్మార్ మల్లన్న కావచ్చు, లేకపోతే ఆర్ కృష్ణయ్య కావచ్చు, రాష్ట్రంలో ఉన్న అనేక బీసీ సంఘాలు నువ్వు కులగణన 6 నెలల్లో చేస్తా అన్నావు, ఎందుకు చేయట్లేవు? 42% రిజర్వేషన్ ఇస్తా అన్నావు, ఇమీడియట్ గా అమలు చేయి, తర్వాత కేటగరైజేషన్ అమలు చేస్తా అన్నావు, చెయ్యి అని చెప్పని ప్రభుత్వంలోకి వచ్చిన 5వ నెల నుంచే మొదలుపెట్టింది గొడవ. ఆ గొడవ పెట్టిన దాంట్లో బీఆర్ఎస్ కూడా ఉంది. కాబట్టి నేను పోరాటం చేయలేదు, నేను అడగకుండా మూతి టేపేసుకొని కూర్చున్నా అని చెప్పని నన్ను అనమంటే అనడానికి సిద్ధంగా లేదు. వాళ్ళు ఒకవేళ 6 నెలలు పోరాటం చేయలేదని నేను అనలేదు. కంప్లీట్ మా పోరాటం వల్ల చెబుతున్నారు. నేను వస్తున్నానా నేను నెక్స్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటి అంటే, నేను బిల్లు పట్టుకొచ్చినారు, సంతోషం, మీరు ఆర్డినెన్స్ బిల్లు పట్టుకొచ్చినారు, ఆ బిల్లుకు మేము కూడా మద్దతు ఇచ్చినాము, సబ్బండ వర్గాలు మద్దతు ఇచ్చినాయి. ఆ బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఆగిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఉంటే, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఇంతకుముందు పెద్ద మాట చెప్పి వెళ్ళిపోయినారు చారి సార్ ఏమన్నారు, నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపే బదులుగా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆ ప్రపోజల్ కేంద్ర ప్రభుత్వాన్ని పంపించినట్టయితే ప్రభుత్వం ఏమైనా 9th షెడ్యూల్ పెట్టడం కోసం వాళ్ళే పార్లమెంట్ లో రిజర్వేషన్ పట్టుకొచ్చినట్టు మీరు నమ్ముతున్నారా? మీరు ప్రేమ చేస్తా ఉన్నారు. మీరు వాళ్ళ మీద దోషిగా ఉంటుండే కదా సార్. మీరు కంప్లీట్ లెట్ మీ కంప్లీట్. అది చేయలేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అఖిలపక్షం తీసుకుపోలేదు, ఇవాళ ఆర్డినెన్స్ పట్టుకొచ్చిన, అయినా నేను సంతోషంగా ఉన్నా. కానీ నేనేందంటే రకరకాల ఏళ్ల తరబడి బీసీలుగా నష్టపోయినటువంటి వాళ్ళుగా మరొక్కసారి మళ్ళా మోసానికి గురి కాకూడదు. నేను ఆర్డినెన్స్ అయితే ఇచ్చినా కానీ ఆ ఆర్డినెన్స్ అమలు కాలేదు అని చెప్పని బీసీలకు రిజర్వేషన్ లేకపోయినట్టయితే బీసీలు మోసపోతారు. అట్లా కాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలని కోరుతున్నా. ఫైనల్ గా ఏంటంటే ఈ అది ఇది సర్వే కులగణన సర్వే. కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పాటైన ఒక్క రోజులోనే సర్వే చేశారు. ఏంటది? ఇంటిగ్రేటెడ్ సమగ్ర కుటుంబ ఒక్క నిమిషం అన్న మహేష్ అన్న, ఒక్క నిమిషం. ఒక్క రోజులోనే చేశారు, పొద్దున మొదలుపెట్టి సాయంత్రం చేశారు. అలాంటిది కులగణన చేయాలనుకుని ఉంటే అది పెద్ద ఇష్యూ కాదు. సో ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు అండ్ మహేష్ గారు. టైం లేదు ప్లీజ్, ఇంకో రోజు తీసుకుందాం మనం. ఇది నడుస్తూనే ఉంటుందిలే కానీ. ఆచార్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ చర్చలో పాల్గొనేందుకు. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం.